ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక పెద్ద కింగ్ కోబ్రా నివసించేది. దానికి చాలా పొగరు. అది చిన్నగా ఉన్నప్పుడు కప్ప, బల్లి లాంటి చిన్న చిన్న జీవులను తినడానికి ఇష్టపడేది. తర్వాత అది కాస్త పెద్దయ్యాక ఎలుక, కుందేలు వంటి వాటిని తినడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ కింగ్ కోబ్రా పెరిగి చాలా పెద్దదయ్యింది. దాంతో పాటే దానిలోని గర్వం కూడా బాగా పెరిగిపోయింది. అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా కింగ్ కోబ్రాకు భయపడడం ప్రారంభించాయి. జంతువులన్నీ తనను చూసి భయపడడంతో, ఈ అడవిలో అత్యంత శక్తివంతమైన జీవిని నేనే. నాతో తలపడే దమ్ము, ధైర్యం ఎవ్వరికీ లేవు. నేనే ఈ అడవికి రాజు అని మిడిసిపడేది. తను అడవికి రాజు కావడంతో తను ఇప్పుడు ఉంటున్న చిన్న చోటు నుండి విశాలమైన ఒక మంచి ప్రదేశానికి మారాలని అనుకుంది. కాబట్టి అది తన ఆకారం మరియు హోదాకు సరిపడే స్థలం కోసం వెతకడం ప్రారంభించింది. కొంతకాలం తర్వాత ఆ కింగ్ కోబ్రా చివరకు ఒక పెద్ద చెట్టును చూసింది. ఈ ప్రదేశం చాలా బాగుంది. ఈ అందమైన చెట్టే నా ఇల్లు అని నిర్ణయించుకుంది. కానీ అకస్మాత్తుగా చెట్టు దగ్గర ఒక పుట్టను గమనించింది. నా పెద్ద ఇంటి దగ్గర ఒక వికారమైన చీమల పుట్ట. చిచి! అని చీదరించుకుంది. వెంటనే ఆ పుట్ట దగ్గరకు వెళ్లి, ఏయ్ పిల్ల చీమల్లారా, నేను కింగ్ కోబ్రాను, అత్యంత శక్తివంతమైన జీవిని, ఈ అడవికి రాజును. వెంటనే ఈ చోటును ఖాళీ చేసి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఆదేశించింది. చీమల వైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో దానికి చాలా కోపం వచ్చేసింది. తన తోకతో పుట్టను నేలమట్టం చేసింది. ఆ పామును చూసి చీమలు కూడా కోపంతో రగిలిపోయాయి. దీనికి తల పొగరు బాగా ఎక్కువైనట్టుంది. మన పిల్ల చీమల పవర్ ఏంటో చూపిద్దాం పదండ్రా అంటూ నిమిషాల వ్యవధిలోనే వేలాది చీమలు కింగ్ కోబ్రాను చుట్టుముట్టేశాయి. దాన్ని కసిగా కొట్టడం మొదలుపెట్టాయి. కింగ్ కోబ్రా కొంత సమయం వాటితో తీవ్రంగా పోరాడి చివరికి ప్రాణాలు విడిచింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, కొన్నిసార్లు బలవంతులు మరియు శక్తివంతులు కూడా చిన్నవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు వారిని ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకే ఏ ఒక్కరి శక్తిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఒకరోజు ఒక పిల్లి చేపలు పట్టడానికి ఒక చెరువు దగ్గరకు వచ్చింది. అప్పుడే అక్కడ ఆటలాడుకుంటున్న అల్లరి కోతి ఆ పిల్లిని చూసింది. అరే, ఈ పిల్లేదో చేపలు పట్టడానికి వచ్చినట్టుంది. ఎలాగో ఖాళీగానే ఉన్నా, అది ఎలా పడుతుందో చూస్తే పోలా అనుకుని దానిని గమనించసాగింది. ఆ పిల్లి చెరువులో గాలం వేసి ఎదురు చూస్తూ ఉంది. కాసేపు అయ్యాక ఒక చిన్న చేప గాలానికి తగులుకుంది. దానిని చూసి ఆ పిల్లి ఆనందపడింది. ఇంతలో అది చూసిన అల్లరి కోతి, ఓయ్ పిల్లి బావా, అంత చిన్న చేప నీకు ఏం సరిపోతుంది? ఓ మూల కూడా రాదు. దానిని వదిలేయి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. మళ్ళీ ట్రై చేయి అని సలహా ఇచ్చింది. ఆ మాటలు విని ఆ పిల్లి ఆ చిన్న చేపను నీళ్ళలోకి వదిలేసి మరలా గాలం వేసింది. కొంచెం సేపటికి ఇంకొంచెం పెద్ద చేప గాలానికి చిక్కుకుంది. దానిని చూసి ఆ పిల్లి చాలా సంబరపడింది. మళ్ళీ అది చూసిన అల్లరి కోతి, ఇది కూడా ఏమంత పెద్దగా లేదు. ఎంతకంటే పెద్ద పెద్ద చేపలు ఇక్కడ నుంచి అందరూ ఆనందంగా పట్టుకుని పోతా ఉంటే నువ్వు మాత్రం ఇంత చిన్న చేపను పట్టుకుని పోతే నవ్వరా? అసలు ముందు నాకే నవ్వు వస్తుంది పిల్లి బావా అని పక్కపక్క నవ్వింది. ఆ మాటలు విని ఆ చేపను కూడా వదిలివేసి మరలా గాలం వేసింది. ఈసారి మొదటి రెండో చేపల కంటే చాలా పెద్ద చేప పడింది. దానిని చూసిన పిల్లి సంతోషం పట్టలేక ఎగిరి గంతేసింది. అది చూసిన అల్లరి కోతి వికారంగా మొహం పెట్టి, చిచి, అది ఓ చేపేనా? మా పిల్లి బావా అంత పెద్ద చేప పడతాదో అని పని మానేసి మరీ నేను ఇక్కడ కూర్చున్నాను. పెద్ద చేపను పట్టడం నీ వల్ల కాదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను అంటూ హేళనగా మాట్లాడింది.
దాంతో పిల్లి సిగ్గుపడి దానిని కూడా వదిలివేసింది. మరలా గాలం వేసింది. ఈసారి ఎంతసేపు ఎదురు చూసినా ఒక్క చేప కూడా పడలేదు. నెమ్మదిగా చీకటి పడింది. ఆకలితో పిల్లి కడుపు నకనకలాడిపోసాగింది. ఒళ్ళంతా నీరసంగా అయిపోయింది. అక్కడ అల్లరికోతి మాత్రం పిల్లి విషయం పక్కన పెట్టేసి తన మిత్రునితో కలిసి హాయిగా పండ్లు తింటా ఉంది. అయ్యో, అనవసరంగా ఆ కోతి మాటలు విని అత్యాశతో దొరికిన ఆహారాన్ని కూడా వదిలేసుకున్నానే. అందుకే అంటారు మూర్ఖుల మాట అస్సలు వినకూడదని. ఇంకేం చేస్తాం? ఈ రాత్రికి నో ఫుడ్, నో స్లీప్, ఓన్లీ జాగారం అనుకుంటూ బాధగా వెళ్ళిపోయింది. ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక చిరుతపులి ఉండేది. ఆ అడవిలోని జంతువులన్నింటికీ చిరుత అంటే చాలా భయం. దాన్ని చూసి అవన్నీ గజగజ వణికిపోయేవి. భయంతో దాక్కుని బిక్కుబిక్కుమంటూ గడిపేవి. అయినా చిరుతపులి ప్రతిరోజు అడవిలోని జంతువులను వేటాడి కడుపు నిండా తినేసేది. ఒకనాడు చిరుత రోజంతా అడవిలో తిరిగింది. కాని దానికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. అలా అది సాయంత్రం వరకు ఆహారం కోసం వెతికింది. చివరికి ఆకలి కారణంగా దానికి బాగా నీరసం వచ్చేసింది. ఇక నడిచే ఓపిక కూడా లేక ఓ చోట కూలబడింది. అదే సమయంలో ఆ చిరుతకు దగ్గరలో ఒక గుహ కనిపించింది. అమ్మయ్యా, ఉండడానికి చోటైతే దొరికింది. ఆ గుహలో కూర్చుని అందులో ఉండే జంతువు కోసం వేచి ఉంటాను. అప్పుడు అది వచ్చిన వెంటనే దానిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని చిరుతపులి అనుకుని నెమ్మదిగా వెళ్లి ఆ గుహ లోపల కూర్చుంది. అయితే ఆ గుహ ఒక కుందేలుది. అది చాలా తెలివైనది. ఆ కుందేలు ఆహారం కోసం ఉదయాన్నే బయటకు వెళ్ళింది. తిరిగి సాయంకాలం వేళ తన స్థావరం దగ్గరకు చేరుకుంది. గుహ లోపలకు వెళ్ళబోతూ ఏదో అనుమానం వచ్చి అక్కడంతా పరిశీలనగా చూసింది. దానికేదో పెద్ద జంతువు పంజాగుర్తులు కనిపించాయి. వాటిని చూసి కుందేలు ముందు ఒక్కసారిగా భయపడిపోయింది. వెంటనే జాగ్రత్త పడింది. అది పంజాగుర్తులను జాగ్రత్తగా చూసినప్పుడు ఆ గుర్తులు గుహ లోపలికి వెళ్ళాయి కానీ బయటకు రాలేదని కుందేలు అర్థం చేసుకుంది. గుహ లోపల ఏ సింహమో, పెద్ద పులో, చిరుత పులో కూర్చుని ఉంది. నేను లోపలికి వెళ్తే అది నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. అయినప్పటికీ కుందేలుకు కొంత అనుమానం కలిగింది. లోపల పెద్ద జంతువు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తుండగా దానికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. కుందేలు గుహ బయట నుండి గట్టిగా, ఓ గుహమిత్రమా, ఏంటి విషయం? ఈ రోజు నీవు నాకు ఆహ్వానం పలకడం లేదు. ప్రతిరోజు గట్టిగా అరుస్తూ ఆహ్వానించేదానివి కదా. కానీ ఈ రోజు నీవు చాలా నిశ్శబ్దంగా ఉన్నావు. ఏం జరిగింది అని లోపల ఉన్న వారికి వినిపించేలా అరిచింది. గుహ లోపల కూర్చున్న చిరుతపులి, బహుశా ఈ గుహ కుందేలుది అనుకుంటా. అది తిరిగి వచ్చేటప్పుడు దానిని ప్రతిరోజు ఈ గుహ పిలుస్తుందేమో. కానీ ఈ రోజు నేను ఉండడం వల్ల గుహ మాట్లాడడం లేదనుకుంటాను అని అనుకుంది. ఏముంది, ఈ రోజు గుహకి బదులుగా నేను పిలుస్తాను అనుకుని ప్రేమగా పిలిచింది. నా ప్రియమైన కుందేలు గారు, రండి, లోపలికి దయచేయండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అరే, ఈ గుహ మాట్లాడుతుందంటే ఏకంగా పాటే పాడుతుందే అని కుందేలు తన తెలివి ఫలించినందుకు పకపక నవ్వుకుంది. ఆ వెంటనే, అమ్మో, అది చిరుతపులి గొంతు. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నానో దానికి ఆహారమైపోతాను అనుకుని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ నుండి పరుగు తీసి తన ప్రాణాలను కాపాడుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.